అశ్వపురం అనే గ్రామం. చుట్టూ అడవులతో నిండిన ఓ పల్లె. ఆ గ్రామానికి పక్కనున్న పెద్ద నల్లదారి కాని రాత్రివేళ ఎవ్వరూ ఆ దారి వైపు వెళ్లరేరు. ఎందుకంటే అక్కడ ఓ వింత కథ ఉంది, కొరివి దెయ్యం కథ. ఒకప్పుడు అదే అడవిలో ఓ గుంపుగా కొరివిలు కనిపించేవి. అందులో ఒకటి ఎంతో పెద్దది, తెల్లగా మెరిసే కళ్లతో నిశ్శబ్దంగా ఎగిరి రావడం, ఎవరినైనా చూస్తే అదే రోజు వారికే మరణం వచ్చేది అనే నమ్మకం ఉంది. రఘు అనే యువకుడు కొత్తగా అశ్వపురం గ్రామానికి వచ్చాడు. అతను ఫారెస్ట్ గార్డుగా పని చేయటానికి నియమితుడయ్యాడు. గంభీరంగా ఉన్నా కానీ ధైర్యవంతుడైన రఘుకు గ్రామస్తుల మిడిమిడి మాటలు నమ్మకం రాలేదు. కొరివి దెయ్యం, పిచ్చి మాటలు అనుకుంటూ ఉద్యోగం మొదలుపెట్టాడు. రాత్రి గస్తీ విధుల్లో అడవిలోకి వెళ్తున్న రఘు ఆకాశంలో పెద్ద కొరివిలాంటి పక్షి ఒక్కసారిగా ఎగిరి అతని ముందు వచ్చి నిలబడింది. అది చాలా పెద్దది, నెత్తిన తెల్లని పట్టులాంటిది, కళ్ళు మెరిసిపోతున్నాయి. రఘు పక్కనే ఉన్న టార్చ్ లైట్ ఆగిపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కొద్దిసేపట్లో అది అదృశ్యమైంది. రఘు చుట్టూ విచారణ మొదలెట్టాడు. ఓ పాత వృద్ధుడి వద్దకు వెళ్లగా అతను ఒక పురాతన కథ చెప్పాడు. ఒకప్పుడు అక్కడ ఓ తంత్రుడు పక్షులపై ప్రయోగాలు చేసేవాడు. అతను ఓ కొరివిని ఆత్మను పట్టుకునే సాధనంగా మార్చాడు. అయితే ఆ తంత్రుడే ఆ కొరివి చేతిలో చచ్చాడు. అప్పటినుండి ఆ కొరివి మారిన ఆత్మ రాత్రివేళ అడవిలో తిరుగుతూ ప్రతి 13వ రాత్రి ఎవ్వరినైనా హింసిస్తూ ఉంటుంది. రాత్రి రఘు తిరిగి ఆ అడవి ప్రాంతానికి వెళ్లాడు. మొహమాటం లేకుండా తన కెమెరా, లైటింగ్తో అంతా రికార్డ్ చేయాలని అనుకున్నాడు. తెల్లని కొరివి మళ్లీ కనిపించింది, కాని ఈసారి అది ఒక పక్షిలా కాకుండా మానవ రూపంలోకి మారింది. పొడవాటి శరీరం, తెల్లని జుట్టు, చేతిలో కొరివి మడమ పట్టినట్లు ఉంది. అప్పటికే రఘు భయంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ ఆత్మ రఘుతో మాటలాడుతుంది. ఈ అడవి నాది. నా శాపాన్ని విడిపించేవాడు నీవే. నన్ను తంత్రుడి చెడు శక్తుల నుంచి విముక్తి చేయి. లేకపోతే నీవు కూడా ఇక్కడే మిగులవు. రఘు గ్రామంలోకి తిరిగి వచ్చి పాత చర్చిలో ఉన్న తంత్రగ్రంథాలను గమనించాడు. వాటిలో తంత్రుడు చేసిన పక్షి బంధ మంత్రం గురించి ఒక శాస్త్రం ఉంది. అతను ఆ మంత్రాన్ని చదివి దాన్ని తిరగదొర్లించే పద్ధతిని నేర్చుకున్నాడు. దాన్ని ఉపయోగించేందుకు తిరిగి అడవిలోకి వెళ్లాడు. సరిగ్గా 13వ రాత్రి ఆ కొరివి దెయ్యం వచ్చింది. రఘు పూజావిధానాలతో శాంతింపజేస్తూ మంత్రాన్ని చదవసాగాడు. ఆ కొరివి రక్త కళ్లతో ఆగ్రహంగా ఎదుర్కొంది, కాని మంత్రం పూర్తయిన నిమిషంలో ఆ దెయ్యం ఒక చిన్న కొరివిలా మారి అల్లికల్లంగా గాలి కమ్ముకొని మాయమైంది. అప్పటినుండి ఆ అడవి ఆహ్లాదకరంగా మారింది. రాత్రివేళలు ఎవరూ భయపడకుండానే అడవి దాటిపోతున్నారు. కాని గ్రామస్తుల మాటల ప్రకారం ప్రతి 13వ నెలలో ఒకసారి ఓ కొరివి నిశ్శబ్దంగా ఆకాశంలో ఎగిరిచూసి వెళ్లిపోతుందట. రఘు తంత్రమంత్రంతో దెయ్యాన్ని శాంతింపజేసిన తర్వాత అడవి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. కాని అదే నెల తర్వాత ఓ వింత సంఘటన జరిగింది. గ్రామానికి పక్కనే ఉన్న కొత్తగా కట్టిన ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో పనిచేస్తున్న అశోక్ అనే యువకుడు రాత్రి డ్యూటీలో ఉండగా ఒక పెద్ద తెల్ల కొరివి అతని గదిలోకి వచ్చిందని చెప్పాడు. అతను స్పష్టంగా చూసినట్టు చెప్పాడు. అది పక్షిలా కాదు సార్. అది అమ్మాయిలా ఉండే దెయ్యం. అతని మాటలు మొదట ఎవ్వరూ నమ్మలేదు. కాని కొన్ని రోజుల తర్వాత గెస్ట్ హౌస్కి వచ్చిన బృందంలో ఒకరు రాత్రి మాయమయ్యాడు. రఘు ప్రస్తుతం 3వ నెలగా సర్వే విభాగంలో పనిచేస్తున్నాడు. అతను ఈ సంఘటనల గురించి తెలుసుకుని వెంటనే గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చాడు. అక్కడ గది గోడలపై గీతలు, గాజు పగిలిన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక మూలలో పచ్చని గాజు బోటిల్ పగిలి ఉంది. ఇది రఘు పాత గ్రంథాల్లో చూసిన ఆత్మబంధన పాత్ర వంటిది. రఘు ఊహించాడు. ఆత్మ పూర్తిగా విముక్తి పొందలేదేమో. అది ఈ బోటిల్లో బంధించబడి ఉండి ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి ఉండొచ్చు. రఘు కొంత పరిశోధన చేస్తే ఆ తంత్రునికి వారసులు ఇప్పటికీ ఆ అడవి వద్ద ఉన్న కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిసింది.
అతను నేరుగా అక్కడికి వెళ్లి ఓ వృద్ధురాలిని కలుశాడు. తంత్రుని మనుమరాలు అని ఆమె చెప్పారు. ఆ వృద్ధురాలు సూటిగా చెప్పింది, నీవు చేసిన మంత్రం ఆ ఆత్మను కొద్దిగా శాంతిపరిచిందిగాని అది పూర్తిగా మాయమవ్వలేదు. ఇప్పటికీ తల్లి ఆత్మ కొరివి రూపంలో తిరుగుతోంది. ఆమెను పూర్తిగా విముక్తి చేయాలంటే ఆ తంత్రుడి అసలు కార్యమంత్రముతో ఆమె శవం పాడైన చోటే పూజ చేయాలి. రఘు అడవిలో ఒక పాత సమాధిని గుర్తించాడు. అక్కడనే ఆ తంత్రుడు ఆ తల్లి కొరివిని బలిగా ఇచ్చాడని తెలుస్తోంది. రఘు తన మిత్రుడైన అశోక్ను, వృద్ధురాలిని తీసుకుని అక్కడికి వెళ్లాడు. నక్షత్రాల మధ్యలో ఆ పూజ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆకాశం మేఘాలతో నిండిపోయింది. చలిగాలులు ఊగిపోతున్నాయి. తెల్లని కొరివి వచ్చి పూజ మధ్యలోకి వచ్చి కేకలు వేసింది. అంతా భయంతో వణికిపోయారు. రఘు నిశ్శబ్దంగా మంత్రాన్ని చదువుతూనే ఉండగా కొరివి మానవరూపం దాల్చింది. ఈసారి ఆమె కన్నీటి రూపంలో కనిపించింది. ఆమె శాంతమైన కంఠంతో ఇలా అన్నది, అతడు నన్ను బలిగా ఇచ్చాడు. నా ఆత్మను చెడు బంధించింది. నా బిడ్డ మాత్రం ఇంకా ఆ గుడిసెలో ఎదురుచూస్తున్నాడు. రఘు పూజను ముగించి దెయ్యానికి అంతిమ శాంతి కలిగించే నైవేద్యం సమర్పించాడు. కొరివి ఆత్మగాలి రూపంలో ఆకాశంలోకి చల్లగా లీనమైంది. పక్షుల గానంతో పాటు ఆ అడవి మళ్లీ సాంత్వన చెందింది. అప్పటినుండి ఆ గెస్ట్ హౌస్లో ఎలాంటి అశుభ ఘటనలు జరగలేదు. కాని ఆ గెస్ట్ హౌస్ గదిలో రాత్రి పూట వ్రాసిన ఒక గీత కనిపించేది. నన్ను విడిచిపెట్టావు, నేను మళ్లీ వస్తా. రఘు భావించాడు తన పూజతో ఆత్మ శాంతించిందని. కాని ఆ గెస్ట్ హౌస్ గదిలో గోడపై వ్రాసిన రక్తపు గీతలు మరో సత్యాన్ని చెబుతున్నాయి. నన్ను విడిచిపెట్టావు, నేను మళ్లీ వస్తా. అదే రోజు రాత్రి రఘు కలలో తెల్లని చీరలో ఓ యువతి, చేతిలో కొరివి పంజా, కళ్లలో మంటలతో అతనిపై కేకలు వేస్తూ ఎదురుగా వచ్చింది. నువ్వు నా కథ పూర్తి చేయలేదు రఘు. నా బిడ్డను కనుగొనాలి. రఘు వెంటనే తన నూతన గమనాన్ని ప్రారంభించాడు. అతడు ఆ వృద్ధ తంత్రుని, మనుమరాలిని మళ్లీ కలసి అడిగాడు. ఆమె బిడ్డ ఎవరు? ఎక్కడ ఉన్నాడు? ఆమె శ్వాస ఆడుతూ ఇలా చెప్పింది. ఆ తల్లి శాపగ్రస్తురాలు. ఆమె తండ్రే ఆమెను తంత్ర యజ్ఞంలో బలిగా పెట్టాడు. కాని ఆమె గర్భవతి ఉండేది. ఆ బిడ్డను బయటపడిన రోజు ఓ ముసలివాడు ఆదుకున్నాడు. ఆ బిడ్డ ఇప్పటికి జీవించి ఉన్నాడని చెప్తారు. అతను ఒకే ఒక గుర్తింపు వస్తువు చెప్పింది. ఆ బిడ్డ మెడలో ఒక పాత కొరివి పంజా తాడుతో కట్టుకుని ఉండేది. రఘు తిరిగి అశ్వపురం గ్రామంలో చుట్టూ తిరుగుతున్నప్పుడు ఓ గుడిసెలో చెరువు దగ్గర ఉండే బడిబిడ్డలు కనిపించారు. ఒక పిల్లాడు తలపై తెల్లటి రుమాలు వేసుకుని నడుస్తూ ఉండగా అతని మెడలో కొరివి పంజా తాడుతో బిగించబడి ఉంది. అతని పేరు గణేశ్. అతను పుట్టిన తరువాతే తల్లిదండ్రులు అనుమానాస్పదంగా చనిపోయారని గ్రామస్థులు చెప్పారు. ఆ బాలుడి ప్రవర్తన కూడా వింతగా ఉండేది. ఒంటరిగా చెట్లతో మాట్లాడటం, పక్షులతో మౌనంగా సంభాషించడం వంటివి. ఒక రాత్రి రఘు గణేశ్ను గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి అతనితో మాట్లాడుతుంటే గణేశ్ ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా మారి గట్టిగా కేకలు వేయసాగాడు. ఆ గదిలో లైట్లు ఆపోతాయి. గోడలు రక్తం తడిచినట్టుగా మారతాయి. అప్పుడు ఆ తల్లి ఆత్మ మళ్లీ ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు నీవు నిజం తెలుసుకున్నావు. నన్ను విడిచిపెట్టిన నా తండ్రిని శాపిస్తాను. కాని నా బిడ్డతో నేను మమేకం కావాలి. రఘు గ్రామంలోని వేదపండితుడి సహాయంతో పుత్రశాంతి మంత్రం ఈ ద్వారా తల్లిబిడ్డను ఒకే చోట ఒకటిగా చేసే ప్రత్యేక పూజ నిర్వహించాడు. ఈ పూజ సమయంలో గణేశ్ కూలిపోయినట్టు అయ్యాడు. గుండె ఆగినట్టు అయ్యింది. కాని ఆత్మగాలి రూపంలో గణేశ్ శరీరంలోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా కాంతి పెల్లుబికి గణేశ్ మళ్లీ బల్లుగా ఊపిరి పీల్చాడు. దెయ్యపు శక్తి పూర్తిగా శాంతించింది. కొరివి గుడ్డలా అక్కడే ఉన్నట్లే మాయమయ్యాయి. అన్నీ నిశ్శబ్దంగా ముగిసినట్లు అనిపించినా గణేశ్ ఇప్పుడు ఒక కొత్త లక్షణం కనబరుస్తున్నాడు.
అతనితో అన్ని పక్షులు ఆదేశానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. అతని చూపు కొరివిలా నిశ్శబ్దంగా మారింది. అతని కలలలో తండ్రి రూపం వస్తోంది. రఘు ప్రస్తుతం ఊరిలో ఓ చిన్న పాఠశాల ప్రారంభించాడు. గణేష్ కూడా అక్కడే చదువుతున్నాడు. ఒకరోజు పాఠశాలలో పక్షులు వందల సంఖ్యలో ఒక్కసారిగా ఆకాశం మీద తిరుగుతూ భయంకర శబ్దాలతో అరుస్తూ ఉంటాయి. అక్కడ పిల్లలు కేకలు వేస్తారు. ఓ బాలుడు బెదిరిపోయి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పటికే రఘు బోధించుకుంటాడు. ఇది సహజం కాదు. పక్షులు ఇలా ప్రవర్తించడమంటే ఎవరో వాటిని నియంత్రిస్తున్నారన్నమాట. అతను గణేష్ను గమనిస్తాడు. అతడు గుడిసెలో ఒంటరిగా కూర్చొని పక్షులతో మాట్లాడుతున్నాడు. అప్పటికే గణేష్ కళ్ళు కొరివిలా మెరిసిపోతున్నాయి. అతని చేతుల్లోని కొరివి పంజా ఇప్పుడింకా బలంగా వెలుగుతోంది. ఒక రాత్రి రఘు గణేష్ దగ్గరకు వెళ్లి అతనితో మాట్లాడుతుంటాడు. గణేష్ చెప్పిన మాటలు ఆశ్చర్యకరమైనవి. నాన్నని ఎప్పుడైనా చూడాలనుకున్నా సార్. ఇప్పుడి అడవిలో ఎక్కడో ఆయన నన్ను పిలుస్తున్నారు. అడవి లోపల చీకటి మేడలో నన్ను ఎదురుచూస్తున్నారు. ఆ మాటలు వింటూనే రఘు ఒళ్ళు గగుర్పొడుచుకుపోయింది. తల్లి దెయ్యాన్ని శాంతిపరిచినా ఇప్పుడు తండ్రి తంత్రుని ఆత్మబిడ్డను తన శిష్యుడిగా మార్చేందుకు పిలుస్తోంది. రఘు, గణేష్, అతని మిత్రుడు అశోక్ ముగ్గురూ ఆ అడవిలో ఉన్న పాత శిథిలాల వైపు బయలుదేరుతారు. అటవీ మార్గంలో పక్షులు, అబ్బురపరిచే చింతచెట్లు, రక్తపు నీరుతో నిండిన చిన్న చెరువు అంతా భయానకంగా మారిపోయాయి. చివరికి చీకటి మేడకి చేరినప్పుడు ఆ మేడ గోడలపై మంత్రచిహ్నాలు, పిశాచ తలలు, పాత తంత్ర గ్రంథాలున్నాయి. మధ్యలో ఒక పెద్ద తావీజుతో కూడిన పీఠం. అక్కడే భైరవనాథ్ ఆత్మరూపంలో ప్రత్యక్షమవుతుంది. నా బిడ్డ వచ్చాడు. నా శక్తులను పొందడానికి సమయం వచ్చింది. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆ సమయంలో గణేష్ ఒక్కసారిగా స్పృహ తప్పి ఆత్మను శరీరంలోకి పిలుస్తున్నట్టుగా అరిచి భయంకరంగా మారిపోతాడు. రఘు, అశోక్ చూస్తుండగానే గణేష్ చెంతనుంచి తెల్లని గాలి బయటకి వచ్చి మేడపైకి చుట్టుకుంటుంది. అది తల్లి ఆత్మ. తండ్రిని ఎదుర్కోవటానికి మళ్లీ వచ్చినది. నన్ను బలిగా ఇచ్చా. నా బిడ్డను మళ్లీ నీకిప్పను. ఈ దృశ్యం ఒక ఆత్మల యుద్ధంలా ఉంటుంది. ఒక్కసారిగా ఆ మేడ చెల్లా చెదురవుతుంది. మంటలు ఎగుసుతాయి. రక్తం గోడలమీద తేరుగా చిందుతుంది. ఆత్మల పోరులో గణేష్ స్పృహ కోల్పోతాడు. ఈ యుద్ధంలో తల్లి ఆత్మ గణేష్ శరీరాన్ని కాపాడేందుకు తన చివరి శక్తిని ఉపయోగించి తండ్రి ఆత్మను మంత్రబంధంతో చెరిపివేస్తుంది. అంతే, గణేష్ మళ్లీ నొప్పితో కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అతను పూర్తిగా తల్లి శక్తిని వారసత్వంగా పొందాడు. కాని తన హృదయంలో తండ్రి క్షమాపణ పొందని కోపం ఇంకా ఉంది. చీకటి మేడలో తండ్రి భైరవనాథ్ ఆత్మని తల్లి ఆత్మ సంహరించిన తర్వాత గణేష్ ఆత్మశక్తులతో మేల్కొన్నాడు. తల్లి శక్తిని అందుకున్నప్పటికీ అతనిలో ఓ వింత మార్పు ప్రారంభమైంది. అతను ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండడం, పక్షులతో మాట్లాడటం, చెట్లు అతని మాట వింటున్నట్టు అనిపించడం మొదలయ్యింది. ఒక్కరోజు రఘు గణేష్ దగ్గరకు వెళ్లగా అతను ఇలా అన్నాడు. సార్, ఇప్పుడు ఈ అడవి నాది. ఎవరైనా చెడ్డవాడిగా వస్తే వాళ్లు తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదు. ఆ నెలలో గ్రామంలో కొన్ని అసాధారణ మరణాలు జరిగాయి. ఒక వనరక్షకుడు అడవిలోకి వెళ్లిన రాత్రే అతని శరీరం చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ కనిపించింది. మరొకరు అక్రమంగా మలుపు తవ్విన బడాబాబులు, వారి వాహనం చెరువులో మునిగి ఉన్నది. వీరి ముఖాలపై భయంతో మొచ్చిన మరణపు శోకచిహ్నాలు స్పష్టంగా ఉన్నాయి. గ్రామంలో పుకార్లు మొదలయ్యాయి. గణేష్ నీడ వాలితే బతకటం కష్టమే. ఆయన తల్లి కాదు, ఆ తండ్రి శక్తులే మిగిలినవన్నా రఘుకు గణేష్ను పెంచినంత ప్రేమ ఉంది. కాని ఇప్పుడు అతని మాటల్లో, చేతల్లో ఒక అహంకారపు గొంతు వినిపిస్తోంది. ఒక రాత్రి రఘు గణేష్ దగ్గరికి వెళ్లి నెమ్మదిగా అడిగాడు. నీవు ఎవర్ని శిక్షిస్తున్నావు గణేష్? నీవు దేవుడివా, దెయ్యమా? గణేష్ నవ్వుతూ ఇలా అన్నాడు. నేను ఎవరో కాదు సార్. నేనొక శక్తి.
న్యాయం చేయాలంటే భయం కలగాలి. భయపడే మనుషులే తప్పు చేయరు. అతని ఆఖరి వాక్యం. ఇప్పటి నుండి ఈ అడవికి నేను రాజు. రఘు చివరికి తన పాత పుస్తకాల్లో మళ్లీ కొంత జాడల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. అతనికి తెలిసింది, ఈ రకమైన ఆత్మశక్తి కలిగినవాడు శక్తుల వల్ల పూర్తిగా భస్మమవకుండా ఉండాలంటే ఒక్కటి చేయాలి. మంత్రగుడిలో అసలైన శాంతి యజ్ఞం చేసి ఆ శక్తిని తాత్కాలికంగా నిలిపివేయాలి. లేకపోతే అతని మానవత్వం పూర్తిగా కోల్పోతాడు. అశోక్ సహాయంతో రఘు గణేశ్ను మంత్రగుడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కాని గణేశ్ ముందే ఊహించి అక్కడ ఓ శక్తి కవచం ఏర్పరచేశాడు. మంత్రగుడి గుడిమీదే ఓ పెద్ద కోరివి కూర్చుంది. అది గణేశ్ శక్తిని చూపుతుంది. అక్కడి నుంచి ఓ శబ్దం వినిపిస్తుంది. నన్ను ఆపలేరు రఘు. మీరు కంటున్న వాడిని మీరు సృష్టించారే కాని ఆపలేరు. ఆ రాత్రి రఘు చివరిగా గణేశ్ను కలుస్తాడు. అతనితో కంటికి కంటిపడగా చెబుతాడు, నీవు శక్తివంతుడవు గణేశ్. కాని నీ శక్తిని మానవత్వం కోల్పోకుండా వినియోగించు. లేకపోతే నీవు నీ తండ్రిలానే అవుతావు. గణేశ్ కాసేపు మౌనంగా ఉండి చివరకు ఇలా అన్నాడు, నేను ఎవరినైనా తినడం కోసం ఈ శక్తులు పొందలేదు సార్. కాని న్యాయం చేయలేనప్పుడు న్యాయం చేసే దెయ్యం కావడమే మంచిది. అప్పుడు ఆయన మెల్లగా వెనుదిరిగి అడవిలో నిదానంగా నడుస్తాడు. ఆయన వెనుక పక్షుల గాలిలో ఎగిరే శబ్దం వినిపిస్తుంది. ఆ పాఠశాల గోడపై వ్రాసిన కొత్త పదాలు. దెయ్యం కాదు, ధర్మాన్ని నిలబెట్టే శక్తిని మిగిల్చాను. ఇది ముగింపు కాదు. ఇది న్యాయానికి ఒక నల్లటి ముసుగు. గణేశ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆత్మశక్తులతో నిండినవాడు. తన తల్లి దేవతా శక్తులు, తండ్రి తంత్ర శక్తుల సమ్మేళనం అతనిలో ఉన్నాయి. అయితే అతను మంచివాడే కాని చెడు చేసే వాళ్లకే చావుగట్టి శాపమయ్యాడు. అసలు ఇక్కడ నుంచే మొదలవుతోంది. అంతరించిపోయిన తంత్రశక్తుల గ్రంథం, అష్టతంత్ర రుణమంత్రశాసనం. ఒక్కసారిగా ఓ శిథిలమైన పురాతన ఆలయంలో వెలుగులోకి వచ్చింది. ఈ గ్రంథాన్ని కాపాడుతూ ఉన్నది ఓ చీకటి ముని ఆత్మ విరూపాక్షుడు అనే పేరు కలిగిన ప్రాచీన తంత్రుడు. అతడు శతాబ్దాలుగా తన శక్తిని నిద్రలో ఉంచుకుని ఉండగా ఇప్పుడు గణేశ్ శక్తుల వల్ల మేల్కొన్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, గణేశ్ శక్తులను మాయం చేసి తన శక్తిలో కలిపి ఈ భూమి మీద భయం అనే మంత్రాన్ని రాజ్యంగా తేల్చడం. రఘు గణేశ్ మారిన తీరు చూసి మౌనంగా ఉన్నాడు. కాని విరూపాక్షుడు అనే తంత్రుడి ఆత్మ గురించి తెలిసిన వెంటనే తిరిగి వేద పండితుల సహాయంతో ఆ తంత్ర గ్రంథాన్ని తెరచి పరిశీలిస్తాడు. అక్కడ ఒక్క శబ్దం, శక్తిని ఎదుర్కొనేదే శక్తి. అంటే గణేశ్ ఒక్కడే విరూపాక్షుని ఆత్మను ఎదుర్కోగలడు. కాని గణేశ్ ఈ పోరును ఎదుర్కొనాలంటే తన ఆత్మను పూర్తిగా త్యాగానికి సిద్ధం చేయాలి. ఒక రాత్రి గ్రామంలో ఓ చిన్నారి ఇంటి బయట ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. గణేశ్ వెళ్లి ఆ పిల్లాడిని తీసుకురాగానే ఆ బిడ్డ తల తిరిగి చీకటి ముఖంగా మారింది. అది అసలు ఆత్మరూపంలో వచ్చిన విరూపాక్షుని దూత. గణేశ్ను గాల్లోకి విసిరేస్తుంది. గణేశ్ మంత్రబంధంతో ఎదురుతిరుగుతాడు. కాని ఈ దెయ్యం పంచభూతాల నుంచి శక్తి పొందినది. అక్కడే ప్రారంభమవుతుంది ఆ శక్తుల యుద్ధం. మొట్టమొదటి దెయ్యపు దళంతో గణేశ్కు ఎదురుదెబ్బ. విరూపాక్షుడు తన శక్తిని సమకూర్చుకుంటూ గణేశ్ను తన దగ్గరకు రమ్మంటూ ఒక చీకటి యజ్ఞానికి ఆహ్వానం పంపిస్తాడు. ఒక పాత శ్మశానవాటిక వద్ద యజ్ఞకుండ సిద్ధం. విరూపాక్షుని దళాలు చుట్టూ. అక్కడ గణేశ్ తప్ప ఇంకెవ్వరూ ప్రవేశించలేరు. గణేశ్ ధైర్యంగా అడుగేస్తాడు. అక్కడ విరూపాక్షుడు శరీరరూపంలో ప్రత్యక్షమవుతాడు. పొడవైన రూపం, మెడలో పాము, చేతిలో తంత్రముద్ర, కళ్ళు గోధుమగా మెరిసే తేజంతో. అతడు గణేశ్ను ఇలా అంటాడు, నీవు నా బలం. నువ్వు నాకిచ్చే శక్తితో నేను ఈ లోకాన్ని అంధకారంగా చేస్తాను. ఈ భూమి మీద నువ్వు భయం పెంచినా
నేను భయం రూపంగా మిగిలిపోతాను. గణేష్ ఒక ఆఖరి నిర్ణయం తీసుకుంటాడు. తండ్రి ఇచ్చిన తంత్రబలం, తల్లి ఇచ్చిన శాంతి బలం రెండింటినీ మిళితం చేస్తూ తనలోని సత్యమయం ధర్మబలం అనే శక్తిని మంత్రరూపంలో ప్రవేశపెడతాడు. తలపైన తెల్లని కొరివి కూర్చుంది. ఒక్క గుగురాటగొలిపే శబ్దం. గణేష్ కంటిచూపుతో విరూపాక్షుని కళ్లలోకి చూస్తూ ఒకే పదం. నీరు దేవుడిని తలచుకోలేవు. భయాన్ని భయపెట్టే శక్తి నేనే. ఆ మాటలతో ఓ వెలుగు విరూపాక్షుని ఆత్మను చుట్టుకుంటుంది. మంత్రయజ్ఞానికి మధ్యలో అతని ఆత్మ మంటగా లయమవుతుంది. చుట్టూ పగుళ్ళు. శ్మశానం విడివడుతూ వెనకడుగు వేసింది. గణేష్ చల్లని గాలిలో నిల్చుని ఉన్నాడు. పక్షులు ఆకాశంలో తిరుగుతున్నాయి. పిల్లలు భయపడకుండా అడవిలో ఆడుకుంటున్నారు. కాని ఒక పిట్ట చెరుపై కూర్చుని మెల్లగా ఇలా చెబుతుంది, అదే గొంతు. నీవు గెలిచావు గణేష్. కాని భయం ఎప్పటికీ మాయం కాదు. అది రూపం మార్చుకుంటూ తిరిగి వస్తుంది. గణేష్ ఇప్పుడు ఎవరో కాదు. అతను పక్షుల మధ్య తిరిగే భయానికి వెలుగు. అడవి అతనికి వినిపిస్తుంది. కాని ఇదంతా ముగిసిందని అనుకోవద్దు. ఇదొక చీకటి ప్రారంభం మాత్రమే. విరూపాక్షుని ఆత్మను గణేష్ సంహరించిన తర్వాత అశ్వపురం అడవి మరోసారి ప్రశాంతంగా మారింది. పిల్లలు మళ్లీ గూడులకు వెళ్తున్నారు. పక్షులు నిశ్శబ్దంగా పాటలు పడుతున్నాయి. అయితే ఓ కొత్త పక్షి, ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని దాని అరుపు మొదలైంది. రాత్రిపూట ఆ పక్షి అరుపు వినిపించగానే పక్కనే ఉన్న వాళ్లకు దద్దరిల్లే అనుభూతి కలుగుతోంది. ఇది ఏదో కొత్త శక్తి. ఇది దెయ్యమో కాదు. దెయ్యాలకు ఆధిపతి. ప్రాచీన తంత్ర గ్రంథాల్లో లేనిది కాని మాటల్లో మిగిలిన ఆత్మ. క్రౌరేశ్వరి. ఈ ఆత్మ పక్షి రూపాల ద్వారా ప్రయాణిస్తూ ఇతర ఆత్మల శక్తిని తాగేస్తుంది. తంత్రులు, పిశాచులు, శక్తివంతమైన దెయ్యాలే ఈ ఆత్మను పెలవగలరు. ఇది పెలవబడినట్లయితే ఒకరు బలవంతంగా మరణిస్తారు, మరొకరు బలవంతంగా జీవిస్తారు. ఒక రాత్రి గణేష్కు కల్లో ఓ మానవ రూపంలో వింత ఆడపిల్ల కనిపించింది. తెల్లని కళ్ళు, నల్లటి మడమలతో, తలపైన పక్షుల పంజామల్ల. ఆమె చెబుతుంది, నీవు మంచి వాడవని అనుకుంటున్నావు. కాని నీలో మిగిలిన శక్తులు నాకు కావాలి. ఎందుకంటే నా పునర్జన్మ పూర్తవ్వాలి. కలలో ఒక్కసారిగా చెట్లు నిప్పుగా మారుతాయి. పక్షులు తలలు కోసుకుంటున్నట్టుగా గర్జించతొలుగుతున్నాయి. గణేష్ కళ్ళు తెరిచేసరికి గది పక్కనున్న కొరివి పంజా దహించబడి ఉంది. గ్రామంలోని ఓ వృద్ధ ఆచార్యుడు, అనేకమంది తంత్ర గ్రంథాలు రాసినవాడు ఈ రాత్రిపూట మూతి చెందాడు. అతని గది గోడపై రక్తంతో రాసి ఉంది. పాత తంత్ర శక్తి మళ్లీ లేచింది. ఇది కేవలం ఆరంభం. వెంటనే రఘు, అశోక్, గణేష్ కలిసి ఆ వృద్ధుడి పుస్తకాలు తనిఖీ చేస్తే ఒక పేరుతో అట్టమీద నల్ల అక్షరాల్లో రాయబడి ఉంది. క్రౌరేశ్వరి, పక్షిరూప ఆత్మల తల్లి. దెయ్యాలపై ప్రభువు. గతం నుండి గుర్తున్న ఆ వృద్ధ తంత్రుని మనుమరాలు. ఆమె పేరు మహేశ్వరి. ఇప్పుడు తిరిగి అడవిలోకి వచ్చింది. ఆమె చేతిలో ఓ మణికట్టు ఉంది. గణేష్ మీద నియంత్రణ కలిగించే శక్తి ఉన్నది. ఆమె చెబుతుంది, ఈ క్రౌరేశ్వరి ఆత్మ నా తాత పిలిచిన శక్తి. కాని అది అతన్ని చంపి పారిపోయింది. ఇప్పుడు నీవు తిరిగి పలవబడ్డావు. నీ శక్తి నా మాలకి కావాలి. లేకుంటే ఈ అడవి నాశనం అవుతుంది. గణేష్ మళ్లీ తనలోని శక్తికి విముక్తి ఇవ్వాలి అంటే క్రౌరేశ్వరి నీ మంత్రమూలంగా బంధించాలి. కాని ఇప్పుడు సమస్య, ఈ ఆత్మ నేరుగా ఎదురుపడదు. ఇది పక్షి రూపాల్లోకి మారి శరీరాల్లోకి ప్రవేశిస్తుంది. ప్రతి రాత్రి గ్రామంలో ఒకరి శరీరం పిచ్చివాడిలా మారి గణేష్ను చంపడానికి ప్రయత్నిస్తారు. చివరికి అతని స్నేహితుడు అశోక్ కూడా ఆ ఆత్మ వల్ల బలవతంగా మారిపోతాడు. ఒకరోజు అశోక్ గణేష్ను గుంతలో పడేసి ఇలా అరిచాడు, గణేష్, నువ్వు దెయ్యాల రక్షకుడివే అయినా నిన్నే దెయ్యాల మాత కోరుతోంది. ఆమె నిన్ను తీసుకుంటే ఈ భూమి తానేపోతుంది. గణేష్ మంత్రగుడిలోకి వెళ్తాడు.
తన శక్తిని తాను బంధించి క్రూరేశ్వరిని బయటకు లాక్కుచ్చే ప్రాణత్యాగ మంత్రం చదవాలనే నిశ్చయానికి వస్తాడు. అతని నోటిలో చివరి పదం, నా శక్తి నీది కాదు. నేను భయాన్ని పుట్టించలేదు. భయానికి బలయ్యానంతే. మంత్రం పూర్తయ్యే క్షణంలో గణేష్ శరీరం తెల్లగా మారుతుంది. ఆకాశంలో పక్షులు విరిగిపడతాయి. అడవి నిశ్శబ్దమవుతుంది. కాని పాతకురివి చెట్టుపైన ఒక గుడ్డను చుట్టిన పక్షి కూర్చుంది. దాని కళ్ళు నెమ్మదిగా మానవంగా మారుతున్నాయి. గుడిసెలో ఒక చిన్న కూతురు పుట్టింది. ఆమె కళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయి. ఆమె పేరే కౌరవి. క్రౌరేశ్వరి పునర్జన్మ. అశ్వపురం గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన ఆ పాప కౌరవి 2 ఏళ్లకే వింతలు చేయడం మొదలుపెట్టింది. ఆమె నవ్వుతుంటే పక్కనున్న పక్షులు చచ్చిపోతున్నాయి. ఆమె ఏడిస్తే వర్షం పడుతుంది. అన్నీ సాధారణంగా కనిపిస్తున్నా ఆమె కన్ను కింది నల్లగడ్డలు, తెల్లగా మెరుస్తున్న కళ్ళు గ్రామస్తులను భయపెడుతున్నాయి. ఆమె తల్లి మాట్లాడుతూ, రాత్రిళ్ళు నా బిడ్డ నిద్రలో కాకుండా ఆకాశం వైపు చూస్తూ మాటలు చెబుతుంది. పక్షులతో మాట్లాడుతుంది. ఎప్పుడైనా నన్ను అమ్మా అని పిలిచినప్పటికీ ఒక్కసారి మా తంత్రుడు ఎక్కడా అని అడిగింది. గణేష్ మాయమైన తర్వాత రఘు వృత్తి నిమిత్తం బయటికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ గ్రామంలో జరుగుతున్న వింతల గురించి విన్న రఘు వెంటనే తిరిగి వచ్చాడు. గ్రామస్తుల మధ్య భయాందోళన ఉంది. కొంతమంది చెబుతున్నారు, ఆ చిన్న పాప కళ్లలో ఏదో ఉంది. ఓ పిచ్చికిరాణా బతికనదే. కాని ఆమె బతికేలా కనిపించట్లేదు. రఘు వెంటనే తన తాతగారి పాత నోట్స్ చూసి ఓ విషయం గమనించాడు. ఒక పాత గ్రంథంలో ఇలా ఉంది, క్రౌరేశ్వరి శరీరరహిత ఆత్మ దాని శక్తిని బంధించాలంటే 3 స్థలాల్లో పూజ చేయాలి. ఆమె మరణించిన సమాధి దగ్గర, ఆమె తొలి పునర్జన్మైన చెట్టు కింద, ఆమె 2వ జన్మ రూపమైన పాపచేతిలో. రఘు మొదటి 2 పూజలు విజయవంతంగా పూర్తి చేశాడు. 3వ పూజ చాలా కష్టమైనది. ఎందుకంటే అది కౌరవి పాప చేతిలో జరగాలి. అంటే ఆమెతో మంత్రశక్తి సామరస్యంగా కలిపి ఆమె శరీరంలోంచి ఆ ఆత్మను వెలికి తీయాలి. ఈ పూజలో ఒక ప్రమాదం ఉంది. పాప మరణిస్తే ఆ ఆత్మ మరోవారి శరీరంలోకి దూకుతుంది. ఒక రాత్రి కౌరవి అల్లరిగా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆమె తల గాల్లోకి లేచిపోయింది. మాటలే మారిపోయాయి. శబ్దం గణేష్ గాత్రంలా వినిపించింది. రఘు, నన్ను మర్చిపోవద్దు. నేనింకా ఆమెలో బంధించబడి ఉన్నాను. ఆమెను రక్షించు. లేకపోతే క్రౌరేశ్వరి మళ్లీ శక్తివంతం అవుతుంది. అది గణేష్ ఆత్మే. రఘు షాక్ అవ్వాల్సిన స్థితిలో ఉండిపోయాడు. చివరి పూజ అడవిలో ఉన్న పాత కపాల వృక్షం వద్ద ప్రారంభమైంది. రఘు, పాప తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కలిసి భయంతో మంత్రపఠనం చేయడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా పాప కళ్ళు నలుపుగా మారాయి. ఆమె గొంతు లోతుగా మారింది. ఆమె కేక, ఇంత తక్కువ శక్తితో నన్ను విడిపించగలరా? నేను క్రౌరేశ్వరి. నేను దెయ్యాల తల్లి. వెంటనే అక్కడ ఉన్న 3 గ్రామస్తులు గాలిలోకి లేచిపోయారు. వారి శరీరాలు విరిగిపడుతున్నాయి. మిగిలినవారు పరుగులు తీశారు. వాతావరణం భయంకరంగా మారింది. ఆ సమయంలో గణేష్ ఆత్మ తిరిగి కౌరవి శరీరంలోకి ప్రవేశించి క్రౌరేశ్వరి ఆత్మతో తలపడ్డాడు. ఇది ఆత్మల యుద్ధం. చిన్నారి కౌరవి శరీరం మధ్యలో ఉంది. ఒకవైపు ఆ క్రూరమైన ఆత్మ, మరోవైపు గణేష్. చివరి క్షణంలో గణేష్ ఇలా అన్నాడు, ఒక చిన్నారి శరీరాన్ని శాపం చేస్తే నీవు దెయ్యం కావడం కాదు, నీ అస్తిత్వమే నాశనమవుతుంది. మంత్రంతో ఆ ఆత్మను శివలింగాకారమైన బంగారు పాత్రలో బంధించగలిగాడు. వాన పడుతుంది. పూజ ముగిసింది. పాప మళ్లీ హాయిగా కళ్ళు తెరిచింది. ముద్దుగా నవ్వుతుంది. కాని ఆమె మెడపై ఓ పక్షి పంజా ముద్ర కనిపిస్తోంది. రఘు ఇంట్లోని దేవుడి గదిలో పూజల మధ్యలో పెట్టిన బంగారు పాత్ర లోపల శాంతమవ్వాలి. కాని ప్రతి రాత్రి 3 గంటలకి అరుపులు, కురివిల గాలిలో అరుపులు, పిల్లలు ఏడుస్తూ లేచిపోవడం మొదలయ్యాయి.
ఒకరోజు రఘు పొద్దున లేచి చూస్తే ఆ బంగారు పాత్ర పగిలి ఉంది. అది ఎవరు తెరిచారు? ఆ పాత్ర పగలగానే ఆ ఇంటి అందరూ భీకరమైన నీడలు చూసినట్టు చెబుతారు. ఆ అర్ధరాత్రి వంటింట్లో మంటలు వెలిగినట్టు, మంచం కింద నుండి మెత్తగా కదిలే కొరివి రెక్కల శబ్దం వినిపించినట్టు చెప్పడం మొదలైంది. ఇప్పుడు 7 ఏళ్ల కౌరవి మళ్లీ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. చెట్లతో మాట్లాడటం, మంటను తాకి కాసేపు చూస్తుండటం, పక్షుల కళ్లలోకి చూస్తే అవి కదలకుండా ఉండిపోవడం జరుగుతోంది. ఒకరోజు రఘు ఆమె దగ్గర అడిగాడు, ఎవరు ఉన్నారు నీలో కౌరవి? ఆమె నవ్వింది. కాని అది చిన్నారి నవ్వు కాదు. అది ఏదో వృద్ధ ఆత్మ నవ్వు. వెంటనే ఆమె గట్టిగా అరిచి అచేతనమైపోయింది. రఘు తాతగారి గది దుమ్ముపట్టిన పుస్తకాల మధ్యలో ఒక పాత తంత్ర గ్రంథం తీశాడు. అందులో ఇలా ఉంది: శక్తిమంతమైన ఆత్మను బంగారు పాత్రలో బంధించినా అది శాశ్వతం కాదు. ఆ ఆత్మ తిరిగి విముక్తి పొందాలంటే 3 రక్తబలులు కావాలి. ఒక్కటి దానిని బంధించిన వ్యక్తి, రెండోది దాన్ని నిలిపిన పవిత్రత అంటే చిన్నారి, మూడవది భక్తిశక్తితో పూజించిన వ్యక్తి. ఈ మాటలు విన్న రఘు షాక్ అయ్యాడు. తన వద్దే ఈ 3 లక్షణాలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించాడు. కౌరవి ఇప్పుడు నిద్రలో కాకుండా నడుచుకుంటూ గోడలు రాయడం మొదలుపెట్టింది. నా బలులు కావాలి, నా విముక్తి కావాలి. ఒక రాత్రి రఘు ఇంట్లో తలుపులు స్వయంగా తెరుచుకుంటూ పోతుంటే రఘు గదిలోని కవాతాలు పగలుతాయి, అద్దాల్లో నల్లగా పొగలు కనిపిస్తాయి. ఒక వింత నీడ అతన్ని నడిపిస్తూ బయటికి తీసుకెళ్తుంది. అక్కడ ఎవరూ లేరు, కాని గాలి శబ్దం వినిపిస్తుంది. రఘు, నా శక్తిని నీవే తీసుకున్నావు, కాని నేను వదలను. ఒక అర్ధరాత్రి కౌరవి పూర్తిగా క్రౌరేశ్వరి చేతిలోకి వెళ్తుంది. ఆమె నిశ్శబ్దంగా తన తల్లి గొంతు నొక్కుతుంది. రఘు గమనించి ఆమెను నిలిపే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో గణేశ్ ఆత్మ మళ్లీ ప్రత్యక్షమవుతుంది, కాని ఈసారి కాదు, చిన్నారి రూపంలో కాదు. ఒక యువకుడి ఆత్మ రూపంలో, తెల్లటి ధూపపు రూపంలో. ఆత్మ గట్టిగా చెబుతుంది, నిన్ను శపించినవాడే నిన్ను విముక్తి చేయగలడు. గణేశ్, క్రౌరేశ్వరి మధ్య మంత్ర యుద్ధం మొదలవుతుంది. కౌరవి శరీరం మధ్యలో కంపించిపోతుంది. ఇంటి గోడలు గాలిలోకి లేచినట్టుగా పెళ్పెళ్మంటాయి. గ్రంథంలోని చివరి పాఠం ప్రకారం రఘు తన శ్వాసను త్యాగంగా సమర్పించాలి. అప్పుడే ఆత్మ శాశ్వతంగా బంధించబడుతుంది. రఘు చివరి మంత్రం చదువుతాడు. ఆత్మ శివలో లయమవ్వాలి, శక్తి మాయలో కలవాలి, క్రూరశక్తి శూన్యంలో కలసిపోవాలి. అయినా ఆత్మ అతన్ని వదలదు. ఆఖరి క్షణంలో కౌరవి చేతులు కట్టుకొని, నాన్నా, వదల్లెమ్మా అని ఏడుస్తుంది. అప్పటివరకు ఆత్మ మాయం అవుతుంది. గణేశ్ ఆత్మ చివరిసారి నవ్వుతూ కనిపించి ఇలా చెబుతుంది, ఇప్పుడు కౌరవి నిజంగా స్వేచ్ఛతో ఉంది. కాని నాకు శాంతి ఎప్పుడూ లేదు. 1 సంవత్సరానికిప్పుడు కౌరవి మామూలుగా ఉంది. పాఠశాలలో చేరింది. కాని ఆమె చేతిలో ఓ పాత చెక్క బొమ్మ కనిపించింది. దాన్ని గమనించిన ఆ పాఠశాల ఉపాధ్యాయుడు అడిగాడు, ఇది ఎవరిది? ఆమె చిరునవ్వుతో చెప్పింది, అది నా స్నేహితుడిది. గణేశ్ 1 సంవత్సరం అనంతరం. శాంతమేనా? కథ ముగిసిందనుకున్నా. కాని నిజంగా అంతేనా? గ్రామం మళ్లీ సాధారణంగా కనిపిస్తోంది. రఘు కుటుంబం కొత్త ఊరికి షిఫ్ట్ అయింది. కౌరవి పాఠశాలలో చక్కగా చదువుతోంది. కాని రాత్రివేళ ఆమె గదిలో లైట్ ఆపిన తర్వాత ఒక్క చిన్న శబ్దం వినిపిస్తోంది. ఒక చెక్క బొమ్మ నేలమీద నడుస్తున్నట్లుగా. ఒకరోజు పాఠశాల టీచర్ గౌతమ్ కౌరవిని గేమ్ క్లాస్లో చూశాడు. ఆమె చెక్కబొమ్మతో మాట్లాడుతున్నది స్పష్టంగా కనిపించింది. గణేశ్, నువ్వు నన్ను మరిచిపోలేదు కదా? గౌతమ్ ఆశ్చర్యంతో అడిగాడు. కౌరవి, నువ్వు ఎవరివారితో మాట్లాడుతున్నావు? ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అతను నాకు కనిపించడు, కాని నా చెవిలో మాటలు చెబుతాడు.
రఘు ఇప్పుడు ఉద్యోగ రీత్యా ముంబైకి వెళ్ళాడు. కాని అక్కడ కూడా రాత్రిళ్లు గణేష్ కలల్లో కనిపించడం మొదలైంది. గణేష్ కేవలం ఒక చిన్నారి ఆత్మ కాదు. అతను ఇప్పుడు ఒక శక్తి ఆధారిత మానసిక రూపం అయ్యాడు. నన్ను శాంతి చేకూరేలా చేశావు కాని నా ఆవేదనను ఎవరు పోగొట్టతారు? కలలో గణేష్ ముసలివాడిగా, కొరివిలాగా, పక్షిలాగా మారుతూ మళ్లీ మానవ రూపం ధరించడాన్ని రఘు గమనించాడు. అర్థమైంది, ఈ ఆత్మ ఇప్పటికీ స్వేచ్ఛలో లేదు. గ్రామం పక్కన ఉన్న గెస్ట్ హౌస్ తిరిగి వినియోగంలోకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కుర్రాళ్లు రాత్రివేళ ఒక తెల్లటి నలుపు కళ్లున్న కొరివిని గమనించారు. కొద్దిసేపటికి ఆ కొరివి ఒక అమ్మాయిగా మారిందట. ఆమె చేతిలో ఉన్న చెక్క బొమ్మను గమనించగా అది కౌరవి బొమ్మే. పాఠశాల టీచర్ గౌతమ్ కౌరవి ఇంటికి వెళ్లి అమ్మానాన్నలకి అన్నాడు, మీ అమ్మాయిలో ఇప్పటికీ ఆత్మను మిగిలిపోతుందని అనిపిస్తోంది. మీ కుటుంబం వల్లనే మళ్లీ ఆ శక్తి తిరిగొచ్చే అవకాశముంది. రఘు తొలుత నమ్మలేదు. కాని రాత్రి గౌతమ్కు కౌరవి ఒక బొమ్మ గిఫ్ట్ ఇచ్చింది. ఇది గణేష్ అంటారు అని చెప్పింది. గౌతమ్ ఆ బొమ్మను రాత్రి పక్కన ఉంచి నిద్రపోయాడు. అర్ధరాత్రి మెలకువ వచ్చి చూసేసరికి ఆ బొమ్మ కనబడలేదు. అలాగే అతని మెడమీద చిన్న గాట్ల మధ్య నల్లపెట్టు. గణేష్ ఆత్మ తొలిసారి ఎవరికైనా నేరుగా దాడి చేసింది. కౌరవి ఒక్కొక్కసారి తెల్లని దుస్తుల్లో నడుస్తూ ఏవో మంత్రాలు తలుచుకుంటోంది. అది ఆమెకు తెలిసి చేయడం కాదు. ఆమెను ఏదో మార్గదర్శిస్తున్నది. రఘు చివరకు తండ్రిగా ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈసారి గణేష్ను శాశ్వతంగా విముక్తి చేయాలి. కాని ఈసారి నాకు కాదు, అతనికి కూడా శాంతి రావాలి. పాత తంత్ర గ్రంథం ప్రకారం శివగంగ పర్వతం వద్ద చంద్రగ్రహణం సమయంలో ఒకే ఒక్కసారి ఆత్మమోక్ష దీపం వెలిగించొచ్చు. రఘు, కౌరవి, గౌతమ్ ముగ్గురూ ఆ పర్వతానికి చేరుకుంటారు. పర్వత శిఖరంపై కొరివుల గుంపు ఎగిరిపోతుంటే గణేష్ ఆత్మ కూడా మధ్యలోకి వస్తుంది. ఈసారి అది మాట్లాడదు. కాని అది ఏడుస్తూ తన మోము చూపిస్తుంది. కౌరవి గళం గట్టిగా, నువ్వు మాకు స్నేహితుడివి గణేష్. ఇప్పుడు నువ్వు దేవునివాడివి. దీపం వెలిగించగానే ఆత్మ తెల్ల ధూపంగా మారి శివలింగం మధ్యలో లయమవుతుంది. రఘు ఇంటికి తిరిగి వచ్చాక కౌరవి మామూలు పిల్లలా మారుతుంది. చెక్కబొమ్మ లేదు, కలలు లేవు, అరుపులు లేవు. కాని తర్వాత రోజు కౌరవి పాఠశాలలో పెయింటింగ్ క్లాస్లో ఏం వేసిందంటే ఒక కొరివి, ఒక చిన్నారి మరియు ఒక దీపం. అందరూ అడిగారు, ఇది ఎవరు? ఆమె నవ్వి చెప్పింది, ఆయన నాకు శాంతి నేర్పిన స్నేహితుడు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.